తెలంగాణ అసెంబ్లీలో నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే మోషన్లో కేటీఆర్ గారిని మాట్లాడమంటే గవర్నర్ ప్రసంగానికి ఏ విధంగా ధన్యవాదాలు చెప్పాలి అని కేటీఆర్ ఎకశకాలు మాట్లాడారు. కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక 2 సంవత్సరాల 3 నెలలలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందించింది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తుంది. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఇచ్చింది. 3,30,00,000 మందికి సన్నబియ్యం ఇస్తుంది. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఇస్తుంది. 500 రూపాయల బోనస్ ఇస్తుంది సన్నవడ్లకి. 2 లక్షల రుణమాఫీ చేసింది 25 లక్షల మంది రైతులకి. అలాగే 1,50,00,000 ఎకరాలకి 6,000 చొప్పున రైతు భరోసా ఇస్తుంది. 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ సర్కార్ మహిళా సంఘాలకి 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలను ఇచ్చి వారిని ముందుకు వెళ్ళేలా చేస్తుంది. 2014 కంటే ముందు అభయహస్తం పేరుతో మహిళలు 500 చొప్పున జమ చేసుకుంటే ఆ డబ్బులు కూడా దోపిడిగా తిని వారి పైసలు వారికి ఇవ్వలేకపోయారు. ఇది మీరు చేసిన దోపిడీ. 9.5 సంవత్సరాలు తెలంగాణని పరిపాలించి 8 లక్షల కోట్ల అప్పు చేశారే తప్ప తెలంగాణ ప్రజలకి చేసింది ఏమీ లేదు. కేటీఆర్ మీరు ఇక ముందైనా మారండి. ఎమ్మెల్యే ఎన్నికలలో ఓడిపోయారు. ఎంపీ ఎన్నికలలో గుండు సున్నా వచ్చింది. సర్పంచ్ ఎన్నికలలో ఓడిపోయారు. మున్సిపాలిటీ ఎన్నికలలో ఓడిపోయారు. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి.